ఈ రోజు మా క్యాటరింగ్ మేము 400 మందికి రసం ఎలా రెడీ చేస్తామో చూద్దాం రండి. ముందుగా దబరాలకి ఆయిల్ వేడైనాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరకాయలు వేసుకోవాలి. వాటితో పాటు దంచిన తలగడ్డ, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆయిల్లోనే కొద్దిగా ఇంగు పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా మొత్తం బాగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి టమాటా వేస్తున్నా. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత రాళ్ళుప్పు, కొద్దిగా చిల్లీ పౌడరు, 2 గంటల ధనియాల పొడి, అలాగే ఓన్గా రెడీ చేసుకున్న రసం పొడి వేస్తున్నా. టమాటా మొత్తం బాగా వాడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఉడకబెట్టుకున్న పప్పు నీళ్ళు పోసేద్దాము. అలాగే దీంట్లోకి తగినంత చింతపండు నీళ్ళు పోసుకోవాలి. ఈ మసాలా మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి తగినంత నీళ్ళు పోస్తున్నా. నీళ్ళు చల్లకముందే దీంట్లోకి సాల్ట్, స్పైసీ, పులుపు ఒకసారి చెక్ చేసుకోవాలి. దీంట్లో అయితే ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు దీనిపైన రసం పొడి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా ఇంగు వేసి ఒక 2 నిమిషాలు వదిలేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత రసం ఇలా ఉడకంగానే మంట పైన ఎక్కువగానే ఉడకబెట్టుకుంటే రసము టేస్ట్ మారిపోతుంది. అంతే అనమాట. మా క్యాటరింగ్లో చేసే రసం అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద ఒక కామెంట్ చేయండి.